వేతనం పెంచాలి అని అల్లూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడించిన అంగన్వాడీలు కనీస వేతనం 26,000 చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా నల్ల చీరలతో నిరసన తెలుపుతూ పాడేరు జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ ఆఫీస్ ను ముట్టడి చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి నాగమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఉమామహేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలి అని, సామాజిక భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి అని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు తీవ్రమైన పని ఒత్తిడి ఉంది అని, తక్షణం నవజీవన్ యాప్ రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు. బిఎల్ఓ పేరుతో ఎన్నికల డ్యూటీలు వేస్తున్నారని, ఉద్యోగం పేరుతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించడం లేదన్నారు. తక్షణం వెబ్సైట్లో ఉద్యోగం అనే పేరు తొలగించాలి అని, గ్యాస్ సరఫరా లేక వంట నిర్వహణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ నెల 31వ తేదీ మరోసారి కలెక్టర్ ఆఫీస్ వద్దకు ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11 ప్రాజెక్టుల నుండి విస్తృతంగా అంగన్వాడీలు పాల్గొన్నారు. జిల్లా కోశాధికారి చిన్నారి, మోదకొండమ్మ, కొండమ్మ, వెంకటలక్ష్మి, భారతి, పెంటమ్మ, అచ్చమ్మ, ఈశ్వరి, సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఎస్బీఐ పోతురాజు, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్ సుందర్రావు, జిల్లా కమిటీ సభ్యులు సత్యారావు, జిల్లా ఉపాధ్యక్షులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వి ఉమామహేశ్వరరావు, సిఐటియు అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున బ్లాక్ డే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కోరికల దినంతో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ ఎత్తున మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లు, అంగన్వాడీ సెంటర్లు మూసి మాస్ లీవ్ పెట్టి ఈరోజు భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ ద్వారా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్ ఈరోజు అంగన్వాడీలకి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేతనాలు పెంచుతామని చెప్పినటువంటి డిమాండ్ ని పరిష్కారం కాలేదు. ఖచ్చితంగా అంగన్వాడీలు వేతనం పెంచాలి. చట్ట ప్రకారంగా కనీస వేతనం ఏదైతే 26,000 ఉందో ఆ 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రధానమైన డిమాండ్ ఈరోజు అల్లూరు సీతారామరాజు కలెక్టర్ ఆఫీస్ ద్వారా పెద్ద ఎత్తున ఆందోళనకి చేయడం జరుగుతోంది. అదే రకంగా ఈరోజు సామాజిక భద్రత ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మిగిలినటువంటి మినీ సెంటర్లు అన్ని కూడా మెయిన్ సెంటర్లుగా చేయాలి. అలాగే పని ఒత్తిడి తగ్గించాలి. రకరకాల యాప్ల పేరుతో పనులు చెప్తున్నారు. ఈ పనులను తగ్గించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అంగన్వాడీలు వాళ్ళు గౌరవేతనం ఇస్తున్నారు. ప్రభుత్వం చెప్తుంది గౌరవేతనం ఇస్తామని చెప్తుంది, కానీ వెబ్సైట్ లో అంగన్వాడీలు ఉద్యోగులు అని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగుల పేరుతో వాళ్ళు రావాల్సిన సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా పూర్తిగా కట్ అయిపోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏజెన్సీలో భౌగోళికంగా సెంట్రల్ నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే ముక్కోటి దీక్షతో వాళ్ళు అంగన్వాడీలు డ్యూటీలు చేస్తున్నారు. చేసేటప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో రాయితీలు రావడం లేదు. ఈరోజు గ్యాస్ రావాలి, గ్యాస్ సక్రమంగా అందుబాటులో ఉండట్లేదు. రావాల్సినటువంటి పప్పు కానివచ్చు, ఆయిల్ కానివచ్చు, బాల అమృతం కావచ్చు, ఇవేవి కూడా వాళ్ళు సక్రంగా రావటం లేదు. ట్రావెలింగ్ అని పేరుతో వాళ్ళు ఊరి చివరే స్టాకులు తింపేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్లు ఏం చెప్తుందంటే సెంటర్ దగ్గర మీరు పట్టుకెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు ఆటోలు వేసుకుని వాళ్ళు పట్టుకెళ్ళడంతో వేలాది రూపాయలు వాళ్ళ ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. దాంతోనే సగ జీతం అంతా దాంతో సరిపోతుంది. వాళ్ళ కనీసం జీవన వృత్తి కూడా ఆ జీతం సరిపోవట్లేదు.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు కూడా వేతలు పెంచే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ నెల చివరిలో 31వ తారీఖున పెద్ద ఎత్తున మళ్ళీ వస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.